న్యూస్ సికింద్రాబాద్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లను మల్కాజ్గిరి జోన్లో కలిపింది నిజం కాదా అని ప్రశ్నించారు. 17న శాంతి ర్యాలీకి అనుమతి కోసం హైదరాబాద్ సిపికి దరఖాస్తు చేస్తే మల్కాజ్గిరి కమిషనర్ అనుమతి ఇవ్వాలంటూ రిప్లై వచ్చిందన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ సనత్ నగర్ నియోజకవర్గాల నాయకులతో సమావేశమైన తలసాని చారిత్రక నగరం అస్తిత్వం కోసం పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు శాశ్వతం, ఇక్కడ ఉన్నటువంటి మన అస్తిత్వం శాశ్వతం, రెండోది మన ఆత్మగౌరవం శాశ్వతం. సికింద్రాబాద్ అనేది ఆషామాషి విషయం కాదు, ఇది ఒక చరిత్ర. అన్నిటికంటే ప్రధానమైనటువంటి లష్కర్ బోనాలు. లష్కర్ బోనాలు కూడా ఈరోజు విశ్వవ్యాప్తం అనేటువంటి జాతర. రేపు మనం ఏం చెప్పుకుంటాం అంటే మన సికింద్రాబాద్లో మనం పుట్టి పెరిగిన వాళ్ళం, మన అస్తిత్వానికి దెబ్బైనప్పుడు, మన తండ్రి పేరే మారుస్తా అని మూర్ఖంగా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నప్పుడు మనం ఏం సమాధానం చెప్తామో ఆలోచించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేను అందరితో కూడా మాట్లాడుతున్నా. మీరు కూడా మీకున్నటువంటి శక్తి మేరకు మీరు వచ్చేవాళ్ళు దయచేసి 50 మంది, 100 మంది, 200 మంది, మీ శక్తి ఎంత ఉంటే అంతవరకు మీరు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అందరినీ కూడా మనము ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మీరందరూ కంకణబద్ధులు కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ